పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించును గాక. నిన్నటి దినాన యెషయా గ్రంథం 35వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యెషయా గ్రంథం 36వ అధ్యాయం చదువుకున్నాం. హిజ్కియా రాజు యొక్క 14వ సంవత్సరమున అసురు రాజైన సన్హెరీబు యోధా దేశంలో ప్రకారము గల పట్టణములన్నిటి మీదకి వచ్చి వాటిని పట్టుకొనెను. అంతటా అసురు రాజు రబ్షాకేను లాకీసు పట్టణం నుండి యెరూషలేము నందున్న రాజైన హిజ్కియా మీదికి బహు గొప్ప సేనతో పంపెను. వారు చాకిరేవు మార్గమందున్న మెరికో కొలను కాలువ యొద్ద ప్రవేశింపగా హిల్కియా కుమారుడను రాజు గృహ నిర్వాహకుడునైన ఎల్యాకీము, శాస్త్రియగు షెబ్నాయు, రాజ్యపు దస్తావేజుల మీద ఉన్న ఆసాపు కుమారుడగు యవాహును వారి యొద్దకు పోయిరి. అప్పుడు రబ్షాకే వారితో ఇట్లానెను, ఈ మాట హిజ్కియాతో తెలియజెప్పుడి. మహారాజైన అసురు రాజు సెలవిచ్చినదేమనగా, నీవిలాగ చెప్పవలెను, నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదుడు ఏ పార్టీ ప్రయోజనకారి? యుద్ధ విషయంలో నీ యోచనయు నీ బలమును వట్టి మాటలే. ఎవరిని నమ్ముకొని నీ మీద తిరుగుబాటు చేయుచున్నావు? నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తుని నీవు నమ్ముకొనుచున్నావు కదా. ఒకడు దాని మీద ఆనుకొన్న ఎడల అది వాని చేతికి గుచ్చుకొని దూసిపోవును. ఐగుప్తు రాజైన ఫరో అతని నమ్ముకొని వారందరికీ అట్టివాడే. మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పెదరేమో. సరే, యెరూషలేమందున్న ఈ బలిపీఠమునొద్ద మాత్రమే మీరు నమస్కారము చేయవలనని యూదా వారికిని యెరూషలేము వారికిని ఆజ్ఞ ఇచ్చి, హిజ్కియా ఎవని ఉన్నత స్థలమును బలిపీఠములను పడగొట్టెనో ఆయనే కదా యెహోవా. కావున చిత్తగించి అసురు రాజైన నా ఏలిన వానితో పందెము వెయ్యము. 2000 గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి ఉన్న ఎడల నేను వాటిని నీకు ఇచ్చేదను. లేని ఎడల నా యజమానుని సేవకులలో అత్యల్పుడైన అధిపతియగు ఒకరిని నీవెలాగ ఎదురింతువు? రథములను రౌతులను పంపునని ఐగుప్తు రాజును నీవు ఆశ్రయించుకొంటివే. యెహోవా సెలవును నందకయ్యే ఈ దేశమును పాడు చేయుటకు నేను వచ్చితినా? లేదు, ఆ దేశము మీదకి పోయి దాన్ని పాడు చేయమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చెను అని చెప్పెను. ఎల్యాకీము, షెబ్నా, యవాహు అనువారు చిత్తగించుము. నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియను గనుక దానితో మాట్లాడుము. ప్రకారము మీదనున్న ప్రజల వినికిడిలో యూదుల భాషతో మాట్లాడుకుమని రబ్షాకేతో అనగా, రబ్షాకే ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ యజమానుని యొద్దకును నీ యొద్దకును నన్ను పంపెనా? తమ మలమును తినినట్లు తమ మూత్రమును త్రాగునట్లు మీతో కూడా ప్రకారం మీద ఉన్న వారి యొద్దకును నన్ను పంపెను కదా అని చెప్పి గొప్ప శబ్దముతో యూదా భాషతో ఇట్లానెను, మహారాజైన అసురు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి. రాజు సెలవిచ్చినదేమనగా, హిజ్కియా చేత మోసపోకుడి. మిమ్మును విడిపింప శక్తి వానికి చాలదు. యెహోవాను బట్టి మిమ్మును నమ్మించి యెహోవా మనలను విడిపించును. ఈ పట్టణము అసురు రాజు చేతిలో చిక్కక పోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవలదు. అసురు రాజు సెలవిచ్చినదేమనగా, నాతో సంధి చేసి కొని నా యొద్దకు మీరు బయటికి వచ్చిన ఎడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచునుండును. అట్టు పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లు నేను వచ్చి మీ దేశము వంటి దేశమునకు అనగా గోధుమలను ద్రాక్ష రసమును గల దేశమునకు ఆహారమును ద్రాక్ష చెట్టును గల దేశమునకును మిమ్మల్ని తీసుకొని పోవుదును. యెహోవా మిమ్మల్ని విడిపించునని చెప్పి హిజ్కియా మిమ్మల్ని మోసపూచుచున్నాడు. ఆయా జనముల దేవతలలో ఏదైనను తన దేశమును అసురు రాజు చేతిలో నుండి విడిపించిన హమాతు దేవతలు ఏమాయను, అర్పాదు దేవతలు ఏమాయను, సెపార్వయీము దేవతలు ఏమాయను, సోమ్రోను దేశపు దేవత నా చేతిలో నుండి సోమ్రోనుని విడిపించిన యెహోవా నా చేతిలో నుండి యెరూషలేమును విడిపించుటకు ఈ దేశముల దేవతలలో ఏదైనను తన దేశమును నా చేతిలో నుండి విడిపించినది కలదా అని చెప్పెను. అయితే అతనికి ప్రత్యుత్తరం ఇయ్యవద్దని రాజు సెలవిచ్చి ఉండుట చేత వారెంత మాత్రమును ప్రత్యుత్తరం ఇయ్యక ఊరుకొనిరి. గృహ నిర్వాహకుడును హిల్కియా కుమారుడినైన ఎల్యాకీమును, శాస్త్రియగు షెబ్నాయు, రాజ్యపు దస్తావేజుల మీదనున్న ఆసాపు కుమారుడగు యవాహును బట్టలు చింపుకొని హిజ్కియా యొద్దకు వచ్చి రబ్షాకే పలికిన మాటలన్నీ తెలియజెప్పిరి. ఇంతటితో యెషయా గ్రంథం 36వ అధ్యాయం పూర్తయింది.
రేపటి దినాన యెషయా గ్రంథం 37వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. ఆమెన్.